పేరు వెంకన్న, గంగాధర్ వెంకన్న, తిమ్మాపురం. ఏం చేస్తారు మీరు? మీరు వ్యవసాయమే. వ్యవసాయం ఇంకా చేస్తారా మరి? ఆ? ఇంకా వ్యవసాయం చేస్తారా? ఇక వ్యవసాయం అంటే మనుషులు పెట్టుకుని చేసుకుని ఇక అదే సాధారణ పని చేస్తున్నావు, కూర్చుని బిక్కడి తింటాను. ఇక మాకు ఉన్నది గది. ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది? ఒక కొడుకు ఒక్క బిడ్డ. పెడితే బుక్కడి తింటాను, సాధారణ పని చేస్తాను. ఎటు ఇక ఉన్నప్పుడు ఇంత మోటార్ ఎక్కయో పొలం ఇంకయో పోతానా, ఓ నయం చేస్తానా, ఏమంటారు రిటైర్మెంట్ అన్నట్టు. రిటైర్మెంట్. తిరిగి తిరిగి వచ్చాక నిద్ర పట్టదా. ఏమిరా బిడ్డ ఆకలి దూపాయి దాదా పోతాడు, నైట్ వారైతే తాగుడు, ఏమన్నారు అంతే. కానీ ఇప్పుడు కూడా ఇంకా పని చేస్తాను. ఆయన చేయకపోతే ఆయనతో నైట్ మంది అన్నది ఏమన్నా లేదా కాళ్ళు ఇక మరి కూర్చుని మొత్తం తినాలంటే ఏం తగులుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి ఏం చేస్తాడంటే రిటైర్మెంట్ వస్తుంది, తర్వాత పెన్షన్ వస్తుంది. అట్లా ఇప్పుడు మీకు కూడా పెన్షన్ ఇస్తా ప్రభుత్వం వస్తుందా? నా భార్యకి వస్తుంది, నాకు ఇస్తలేదు. అట్లా ఇంట్లో ఒక్కరికి నా భార్యకి వస్తుంది, నాకు వస్తలేదు. మరి మీరు ఏం కోరుకుంటారు? ఇంకో పెన్షన్ ఇవ్వాలనుకుంటారా? ఒకరికి సరిపోతుంది. ఇంకో పింఛన్ ఇవ్వాలనుకుంటాను. నా భార్య కాళ్ళు విరిగిపోయిన యాక్సిడెంట్ అయింది, దానికి 2000 వస్తున్నాయి. ఇక నాకు 2 లేవు 3 లేవు. ఇక అవే 2000తో ఇంత పుట్ట కలుపుకుంటాను, లేకపోతే చూస్తాను. అంటే పెన్షన్ పెంచుతా అన్నారు కదా, పెంచలేదా? ఏది పెంచలేదుగా, పెంచలే. అప్పుడు అన్నారు 2000కు 4000 అన్నారు, కానీ 4000 3000. అంటే ప్రభుత్వము ఇప్పుడు ఏం కోరుకుంటారు అంటే ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇద్దరికి పింఛన్ అంటే నాకు సాదా కాకపోతే ఇద్దరికి 15 ఉంటే ఇంత పొట్ట పోసుకుంటామంటే ఇక ఒకరికి ఇస్తలేరు. మనం ఏం చేస్తాం? మనకు రాజకీయ నాయకులం కాదు, ఊళ్ళో పన్న తిరిగేటోళ్ళం కాదు, వానికి 10 పైసటోళ్ళం కాదు. మన పట్టమేందో మన బతికేందో మనం చూసుకున్నాడు. సరే ఏం చేస్తాము సారు? తిమ్మాపురం సార్. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. ఏం పంట వేస్తారు మరి? వరి, పత్తి, 2 పంటలు. వరి ఎన్ని ఎకరాలు వేసారు? వరి 5 ఎకరాలు. మరి యూరియా ఉన్నాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మొన్న దొరికినాయి. మాకు మొన్న వచ్చినాయి. కొడుకు పేరు 3 వచ్చినాయి, నా పేరు 4 వచ్చినాయి. 7 బస్తాలు వచ్చినాయి. గత ముందు పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి? అవన్నీ మనకు తెలుసా అండి. అవి బాజులు వెంబడి తిరిగేటోళ్ళకు వాళ్ళకి మన పని మనకు, మన పని అదే. అంటే వ్యవసాయం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేస్తారు. చేసుకుంటారు. మాకు రాజకీయాలకి అవన్నీ వీళ్ళు చేస్తారు, అలా ఎవరు చేస్తారు అన్నది ఏది లేదు, తెలియదు. కావాల్సింది మనకు పంటకు బస్తాలు దొరకడు, ఒకటి విత్తనాలు దొరకడు, ఇవి దొరికితే అయిపోద్ది మాకు కావాల్సింది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు గతంలో ఊర్లో సర్పంచ్ ఉండే, ఇప్పుడు లేరు. ఎంపీటీసీ ఉన్నారు, ఇప్పుడు లేరు. వార్డు మెంబర్ ఉన్నారు, లేరు. ఇప్పుడు ఏదైనా పరిస్థితి మీకు అవసరం అనుకుంటే ఎవరిని అడుగుతారు? ఇంతవరకు మాకు రాలేమే, వెళ్ళి అడగలేదు అని చెప్పాలి. అంటే గ్రామ పంచాయతీ ఇప్పుడు ఏమైనా పనులు కావాలంటే మరి ఎవరిని అడుగుతారు మీరు? వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. మనం రైతులు, మన పని మనకు. రైతులకి ఎటువంటి పని అవసరం లేదు, రాజకీయం అవసరం లేదు, వాళ్ళ పని మనం చేసుకుంటాం. మంచిది. తాత పెద్ద మనిషి, మరి వ్యవసాయం చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం అని చెప్తారు. అదే అంతే. పేరు? నా పేరు పోడేటి గౌరవ. ఏం పని చేస్తారు? ఏం లేదు, ఇన్ని రోజులు వ్యవసాయం చేసినాం కానీ ఇక ఇప్పుడు అయిపోయింది. ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? లేరు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. మేము తమ అవగారింట్లో ఉన్నాం, చచ్చిపోయిండు. మరి పెన్షన్ వస్తుందా? నాకు మాత్రం 2000 పెన్షన్ వస్తుంది. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజయ్య. ఏం చేస్తారు సార్? నేను అగ్రికల్చర్ చేస్తాను. ఏం పంటలు వేస్తారు సార్? పొలం ఎక్కువ, పొలం ఎకరం ఉన్నది, పొలం వేస్తాం మంచిగా. మరి ఎట్లా ఉంది పొలం? ఎట్లుంది పొలం? ఇప్పటి వరకు అయితే మందులు కొడుతున్నాం, మంచిగా ఉన్నది సార్. యూరియా అన్ని మంచిగా ఉన్నాయి, మంచిగా అందుతున్నాయి. యూరియా షార్టేజ్ ఉంది, దొరుకుతలే అంటారు. మా దగ్గర మంచిగా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎకరానికి బస్తా మంచిగా ఇస్తున్నారు మా దగ్గర.
కొన్ని ప్రాంతాల మొత్తం దొరకట్లేదు, మీకు మాత్రం అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉంది ఎంతమంది సార్ పిల్లలు? సార్, ముగ్గురు సార్. సార్ ఈ ఊరు చూస్తే అయితే విగ్రహం కమాను చాలా డెవలప్మెంట్ జరిగింది, అంటే డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఎట్లా అనుకుంటారు? ఉన్నది సార్, డెవలప్మెంట్ ఉన్నది. డెవలప్మెంట్ లేక మంచిగా ఉన్నాం. నా పేరు శంకరు. మేము గ్రామ పంచాయతీ వర్కర్స్. మేము గ్రామ పంచాయతీ డెవలప్ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, క్లీనింగ్ చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు జీతాలు తక్కువ, మాకు జీతాలు సరైన టైంకి ఇవ్వడం లేదు. జీతాలు తక్కువ జీతాలు, అవి కూడా సరైన టైంకి ఇవ్వడం లేదు. కొద్దిగా జీతాలు పెంచి మా బతుకులు కూడా బాగుపడేటట్టు చూడాలి గవర్నమెంట్ అని మేము వేడుకుంటున్నాం. అంటే గ్రామ పంచాయతీలో మీరు ఏ పని చేస్తారు? మేము కారోబారి కారాబారి ఎన్ని నెలల నుంచి చేస్తుంది? మేము చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుత జీతం ఎంత ఇస్తుంది? 9,500. ఎంత పెంచాలనుకుంటారు? ఎంతో కొంత మాకు చాలా అలా దయాభక్తి ఎంత కొంత 15,000, కనీసం ఒక 20,000, 19,000, 20,000 అయినా కానీ కొద్దిగా మేము బతకగలుగుతాం కదా సార్. 9,500 ఈ రోజుల్లో దేనికి మొదలవుతున్నాయి సార్? దేనికి మొదలవుతలేవు. ఓకే సార్, అంటే గ్రామానికి ఎంతో 24 hours మీరు కారాబారిగా సేవ అందిస్తున్నారు. దానికి మీకు ఇంకెంత సహకారం చేస్తే మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు అంటారు. మేము సఫాయి వాళ్ళము అందరము కలిసి అభివృద్ధి చేస్తున్నాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అట్లాంటిది ఏం లేదు, ఖచ్చితంగా చేస్తున్నాం. మేము పైసలు ఇచ్చిన జీతాలు పడ్డా చేస్తున్నాం, పడకుండా చేస్తున్నాం, పని చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఉన్న కారాబారి గారు కానీ అంటే మల్టీపర్పస్ వర్కర్స్ ఏం చెప్తున్నారు అంటే గ్రామం అభివృద్ధి ఉంది, కాకపోతే మాకు కూడా ఇంకా సరైన జీతాలు పెంచేస్తామని చెప్పేసి వాళ్ళ మాటలు